పవన్ సో ఏపీలో ఎవరైతే అన్యాయానికి పాల్పడతారో అక్రమాలకు పాల్పడతారో దౌర్జన్యాలకు పాల్పడతారో సో ఇలాంటి వారికి ఏపీలో స్థానం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే నీతి నిజాయితీ అంటూ ఉంటారో వాళ్ళకి ఏపీ దరిదాపుల్లో కూడా జగన్ రానివ్వరు అని మాత్రం అర్థమవుతుంది. సో తిరుపతి ఎస్పీ మల్లికా కార్గ్ విషయంలో మరోసారి ఇది స్పష్టమైంది. ఆమె నీతి నిజాయితీ అంటూ ముందుకు పోతున్నారు. సో ఇలాంటి వారికి ఇప్పుడు మనం ఇలాంటి వారు కనుక అధికారంలో ఉంటే మనకి రాను ఎన్నికల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యేల నుంచి ఆయనకి జగన్ కు ఫిర్యాదు అందడంతో ఇమ్మీడియట్ గా ఆమెను బదిలీ చేయడం జరిగింది. చూస్తే సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరోసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చిన ఆమె ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్లు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి పంపించి వేసిన జగన్ ప్రభుత్వం ఆమెను సిఐడికి బదిలీ చేసింది. ఆమె స్థానంలో విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ ను నియమించింది. కాగా ప్రభుత్వ తీరుపై పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా ఎస్పీగా పనిచేయాలన్నా శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ కావాలన్నా వైసీపీ చట్టం అమలు చేయాల్సిందే. ప్రతిపక్షాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పట్టుకొచ్చి చితక బాదాల్సిందే. అదే అధికార పార్టీ వారైతే ఏం చేసినా చూసి చూడనట్టు ఉండాల్సిందే. అయితే అందరూ తాము అనుకున్నట్లు ఉండరు అని అక్కడక్కడ వైసీపీ నేతలకు అర్థమయ్యేలా పనిచేసిన అధికారులు లూప్ లైన్ కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రకాశం జిల్లా ఎస్పీగా 2.5 ఏళ్లకు పైగా పనిచేసిన మల్లికా గార్గ్ సమర్థవంతమైన నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ జిల్లాకు చెందిన వైసీపీ నేతల అక్రమాలకు ఆమె అడ్డుగా ఉండడంతో కొంతకాలంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పెద్దల్ని కలిసి జిల్లా ఎస్పీని మార్చాలని పట్టుబట్టారు. ఎట్టకేలకు జనవరి చివర్లో జరిగిన బదిలీల్లో ఆమె తిరుపతికి బదిలీ అయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరిగినన్ని అక్రమాలు దేశంలో దాదాపు ఎక్కడ జరగలేదు అని సిఈసి విచారణలో వెల్లడైంది. వైసీపీ అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై ఆమె చర్య తీసుకున్నారు. ఇతర అధికారులను పిలిచి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా పనిచేసే వారు మాత్రమే తన పరిధిలో ఉండాలి అని, అలా చేయలేని వారు వెళ్లిపోవచ్చు అని పరిచయ కార్యక్రమంలోనే హెచ్చరించారు. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులపై నిఘా పెట్టి అధికార పార్టీతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారిని కట్టడి చేశారు. అయితే తిరుమల శ్రీవారి సేవలో ఉండే 2 వైసీపీ కీలక ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, ఇప్పటికే తిరుపతి భ్రష్టు పట్టింది, సరిచేయడానికి అని వైసీపీ నాయకులు చెప్పు చేతల్లో ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళకి మాత్రం రాచమర్యాదలు, వాళ్ళకి కోరుకొని చోటు పోస్టింగ్స్, అలాగే వారికి కావాల్సినవన్నీ కూడా రాచమర్యాదలతో కూడా చేసేవారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఎవరైతే టార్గెట్ గా ఉన్నారో వాళ్ళ టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే విపక్షాలు కానీ ఎవరైనా టార్గెట్ గా ఉంది వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలంటే ఏ అధికారి అయితే, ఏ పోలీస్ అధికారి అయితే మొహమాటం లేకుండా ఆ వైసీపీ నాయకులు చెప్పినట్టు విని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బందులు గురి చేసిన వారికి అయితే వైసీపీ ప్రభుత్వంలో మొత్తం కూడా రాచమర్యాదలు అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే నిక్కచ్చిగా పనిచేశారో వాళ్ళకి మాత్రం చేదు అనుభవమే ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణ మల్లికా గార్గ్ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె చాలా సమర్థవంతమైన అధికారిగా పేరు ప్రఖ్యాతులు కాంచారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు ఎంతమంది ఈ అక్రమాలకు పాల్పడుతున్నా వారందరూ కట్టడి చేయడంలో సమర్థవంతంగా పనిచేశారని చెప్పి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. అయితే ఇటీవల అంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమెను బదిలీ చేశారు. బదిలీ చేసి తిరుపతి ఎస్పీగా నియమించారు. అయితే అక్కడ ఎస్పీగా నియమించిన 20 రోజులకే మళ్ళీ అక్కడ నుంచి సిఐడికి బదిలీ చేయడం కూడా జరిగింది.
కేవలం అక్కడ వైసీపీ నాయకులు ఈమెను టార్గెట్ గా చేసుకుని ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈమెను పంపించి వేయాలి అని చెప్పి వైసీపీ పెద్దలు సీఎం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడని అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక తిరుపతిలో గతంలో జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ జరిగిన అక్రమాలు అంతా ఎంత కాదు. ఎందుకంటే పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి కూడా దొంగ ఓట్లు వేయడానికి అనేక మందిని తీసుకొచ్చి అక్కడ ఓట్లు వేయించారు. అలాగే చాలా మ్యానిపులేటింగ్ దొంగ ఓట్లు మ్యానిపులేటింగ్ చేయడంలో కూడా అనేక అక్రమాలకైతే వైసీపీ అక్కడ పాల్పడిందని చెప్పవచ్చు. వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే అటువంటి అవకతవకలు ఏవి జరగకుండా ఈసారి ఖచ్చితంగా ఇటువంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకూడదు. ఇక్కడ ఏదైతే తిరుపతి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలి అనేది ఒక కష్టమైన నిబంధన అయితే మల్లికా ఖార్గే అయితే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అక్కడంతా అధికారులకు కానీ లేకపోతే కింది స్థాయి అధికారులకు కానీ మొత్తం కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో మనకి ఇక్కడ చేదు అనుభవం ఎదురవక తప్పదు. వెంటనే మల్లికా ఖార్గే ఇక్కడ నుంచి బదిలీ చేయక తప్పదని చెప్పి సీఎం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను కూడా బదిలీ చేశారని చెప్పిన ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంతమంది అధికారులు కూడా వైసీపీ ప్రభుత్వం ఎవరైతే మాట వింటలేదో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లోకి అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. పవన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.